ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. విరూపాక్షిని అర్ధరాత్రి వేళ ఇంట్లోకి చొరబడి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ స్టేట్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రత్యక్షంగా ప్రజాస్వామ్యంపై జరిగిన దాడేనని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షిపైనే ఎదురు దాడికి పాల్పడ్డారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాడి చేసిన అసలు నిందితులను వదిలేసి బాధితులపైన కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం ఏ రకమైన న్యాయమన్నారు. అర్ధరాత్రి అరెస్టు చేసిన తీరు ఈ అటవిక రాజ్యాంగానికి, జంగిల్ రాజు పాలనకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అరెస్టు సందర్భంలో ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టి వందల మంది పోలీసులు పోయి ఆ కర్నూలు జిల్లాలో పనిచేసే డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు అందరూ కలిసి అతన్ని అరెస్టు చేయడానికి అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి మరీ పోయారు. ఆయన ప్రజల చేతన ఎన్నుకోబడిన ఎమ్మెల్యే, ఆయన ఏం టెర్రరిస్టు కాదు, లేకపోతే ఏ హత్యా కేసులోనో లేకపోతే ఇంకొక కేసులోనో అతను లేడు. మరి ఎందుకు ఇంత దుర్మార్గంగా మీరు ఇళ్లపైన దాడులు చేసి అరెస్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఆయన ఏమైనా ఉగ్రవాద, కరుడుగట్టిన నేరస్తుడా, లేకపోతే ఒక ప్రజాప్రతినిధి నివాసం పైనే అర్ధరాత్రి పోలీసులు దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడం కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలాగే కుటుంబ సభ్యులను కూడా భయభ్రాంతులను గురి చేసి ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా మామూలుగా ఎందుకు అరెస్టు చేస్తున్నారో కారణాలు చూపించాలా, అరెస్టు మెమో ఇవ్వాలి, అతనికి నోటీస్ ఇవ్వాలా, తద్వారా కారణాలు చెప్పాలా. ఏమీ లేకుండా అర్ధరాత్రి పూట పోయి అరెస్ట్ చేసి ఇది చేశారు. ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని మా వాళ్ళు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లోనే పెట్టుకున్నారు ఇప్పుడు కూడా. ఇది అసలు ఈ ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది అనేది ఒకసారి ఆలోచిస్తే, ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలానికి సంబంధించి సంగాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు గిరి ఇంటిపై అక్కడ తెలుగుదేశం నాయకులు దాడి చేస్తే, వాళ్ళు దాడి చేస్తున్నారని చెప్పి స్వయంగా వీడియోలో చూపిస్తూ అన్నా నన్ను రక్షించండి అని విరూపాక్షి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే విరూపాక్షి గారు హుటాహుటిన గ్రామానికి బాధితులను సందర్శించడానికి పోతే అప్పటికే ఇతను వస్తున్నాడని తెలుసుకున్న టీడీపీ గూండాలు విరూపాక్షి గారిపై వాళ్ళ తమ్ముడు శ్రీరాములపైన కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దాంట్లో శ్రీరాములకు చెయ్యి విరిగింది. మరి బాధితులను పరామర్శించడానికి ప్రాణభయంతో సహాయం కోరిన తమ కార్యకర్తను అండగా నిలవడం ఒక ఎమ్మెల్యేగా ఆయన బాధ్యత కాదా? ఆయన బాధ్యత ఆయన నిర్వర్తించకూడదా? మరి ఆ కుటుంబాన్ని ప్రశ్నించేందుకు, పరామర్శించేందుకు వెళ్ళిన ఎమ్మెల్యే విరూపాక్షిపై దాడి చేయడం అన్నది చాలా శోచనీయం. అలాగే ఎమ్మెల్యేపై రాళ్ల దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి పోలీసు వాళ్ళు. అలాగే ఆ గ్రామంలో, సంగాల గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు గిరి కుటుంబంపై దాడి చేసిన వాళ్ళను కూడా అరెస్టు చేయాల్సిన పోలీసులు వాళ్ళను వదిలిపెట్టేసి నేరుగా ఎదురుగా ఎవరైతే పరామర్శపోయారో ఎమ్మెల్యే గారు తర్వాత వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. టీడీపీ నాయకుడు నాగరాజు వాళ్ళంతా దాడి చేసినారు. ఆయనపై కానీ అతని అనుచరులపైన ఫిర్యాదు చేసిన ఆయన పోలీసులు ఏమాత్రం స్పందించలే. మరి అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవడానికి ఎవరు అడ్డుపడ్డారు? ఎందుకు మీరు కేసులు రిజిస్టర్ చేయడం లేదు? ఇవి ప్రత్యక్షంగా ప్రజలకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాడి చేసిన వారిని వదిలేసి అండగా వెళ్ళిన ప్రజాప్రతినిధిపై కేసులు పెట్టడం, అలాగే దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగమా లేకపోతే లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగమా అనేది బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన
అక్కడుండే స్థానిక సిఐ రవిశంకర్ రెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఆయనే ఎమ్మెల్యేను కూడా అనరాని మాటలని ఆయనే తప్పుడు కేసులు రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఏకపక్షంగా వ్యవహరించాడని చెప్పి దానివల్లనే ఇలాంటి సంఘటనలు జరిగినాయని కూడా ఇది చేస్తున్నారు. ఈవెన్ ఎమ్మెల్యే గారి నివాసంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా లేకుండా చేయాలని హార్డ్ డిస్కులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పేది ఇంకొక ప్రధానమైన విషయం. అంటే పోలీసులు నేరస్తుల కంటే భయంకరమైన పద్ధతుల్లో ఇలాంటివి చేస్తున్నారంటే ఏంటి? అసలు వాళ్ళే పాపాలు చేస్తున్నారు, వాళ్ళే నేరం చేస్తున్నారు, వాళ్ళే స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. నిజంగా పోలీసుల పైన కేసు పెట్టాలి ఇక్కడ. ఎందుకంటే ఎలాంటి కారణం లేకుండా ఒక ప్రజాప్రతినిధిని అర్ధరాత్రి పూట పోయి వాళ్ళ ఇంటి తలుపులు పగలగొట్టి తీసుకురావడం అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత దురదృష్టకరమైన పరిణామంగా మేము భావిస్తున్నాం. ఇది పూర్తిగా టీడీపీ నాయకులకు వాళ్ళ దాడులకు రక్షణ కల్పించడం, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం, అర్ధరాత్రి అరెస్టులు, ఇవన్నీ కూడా పోలీసు వ్యవస్థను పూర్తిగా దిగజారుస్తున్నాయి.